ఎడారిలో సెలయేర్లు. జూలై 17. నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. యెషయా 18:4. అషూరు సైన్యం ఇథియోపియా దేశం మీదకి దండెత్తింది. అషూరు వాళ్ళు పొడుగుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించటానికి ఏమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయటానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోతపనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిడిసిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతూ ఉన్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళ పైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ, మనలను అసహ్యించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు. దీన్నే మరో విధంగా చూడవచ్చు. తుఫానులో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసు ప్రభు. బేతనియాలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండటం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మోసుకుపోవటం ఆయన దివ్య దృష్టికి కనపడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవటం ఆయనకి తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవటానికి సరైన సమయం కోసం ప్రభు ఎదురు చూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించటం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుతనం, వివేచన, దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమల్లో నలిగే హృదయమా, సందడి చేయకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్ట ప్రకారం నిన్ను కట్టేవాడాయన. ప్రార్థించే హృదయమా, గోల చేయకు. ఇచ్చిన మాటను మీరలేడాయన. ఓపికతో దేవుని మురోల కనిపెట్టు. కనిపెట్టే హృదయమా, బలం తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు. సమయం మించేదాకా ఉండడాయన. సందేహం ఎందుకు? ఆమెన్.